హాయ్ ఎవ్రీవన్, నేను సుధాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈజ్ స్మార్ట్ ఐశ్వర్య కిచెన్ వ్లాగ్స్. ఈ రోజు నేను రొయ్యలు గుడ్లు కలిపి కూర వండాను. రొయ్యలు గుడ్లు కాంబినేషన్ చాలా టేస్ట్గా ఉంటుంది. అన్నంలోకైనా బగారాలోకైనా చాలా చాలా బాగుంటుంది. నేను ఎలా చేస్తానో చూసేద్దామా. రొయ్యలు ఇలా మొత్తం క్లీన్ చేసి ప్యాక్ చేసి అమ్ముతున్నారు. ఇవి 1 కేజీ రొయ్యలు. వీటిని ఓపెన్ చేస్తాను. ఇవి చిన్న రొయ్యలు చాలా బాగా క్లీన్ చేసి ప్యాక్ చేశారు. ఇవి కూరకు చాలా బాగుంటాయి. పెద్ద రొయ్యలు అయితే బిర్యానీకి బాగుంటాయి. వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని 4-5 సార్లు బాగా కడగాలి. ఇసుక లాంటిది ఏమన్నా ఉంటే పోతుంది కదా. ఇప్పుడు వీటిలో ములిగే వరకు వాటర్ పోసి 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకొని స్టవ్ మీద పెట్టి ఒక్కసారి ఇలా మరుగు రానివ్వాలి. మరుగు రాగానే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇలా కాస్త మరుగొచ్చాయి కదా, ఒకసారి కలిపి కట్టేసి చల్లారాక కడుక్కోవాలి. ఇందులో ఉడకనవసరం లేదు. ఇలా కడగడం వల్ల రొయ్యలకుండే నీసువాసన పోతాయి. చాలా చాలా ఫ్రెష్గా అయిపోతాయి. రొయ్యల్ని వేడి నీళ్ళలోంచి తీసేసి చన్నీళ్ళతో 3-4 సార్లు బాగా కడిగాను. చాలా ఫ్రెష్గా అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వేడెక్కాక 10 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. వేడిగా అయ్యాక రొయ్యలన్నీ వేసి తడిపోయే వరకు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. 10 నిమిషాల నుంచి బాగా వేగాయి. ఇప్పుడు వీటిని వేరే గిన్నెలోకి తీసేయాలి. ఈ ప్యాన్లోనే ఇంకో 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. దాంట్లో 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసి కలుపుకొని నేను ఒక 10 గుడ్లు ఉడకబెట్టాను. వాటిని వదిలేసి ఘాట్లు పెట్టాను. ఈ గుడ్లన్నీ నెమ్మదిగా వేసి కలుపుకొని వేయించుకోవాలి. ఒకేసారి వేసేయకూడదు, తూలిపోతుంది కదా. ఒక హై ఫ్లేమ్లో ఉంచుకొని వేసుకొని వేగుతున్నప్పుడు లో ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి. ఐదు నిమిషాలకి గుడ్లన్నీ వేగిపోయాయి. వీటిని తీసి పక్కన పెట్టి అదే ప్యాన్లో 3 మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. అలాగే 7 పచ్చిమిర్చి కూడా వేసి బాగా ఆయిల్లో కలిపి మూత పెట్టి వేగనివ్వాలి. గుడ్లు వేయించేటప్పుడు ఆయిల్లో ఉప్పు వేసాం కదా, దానివల్ల ఆనియన్స్ త్వరగా వేగిపోతాయి. మధ్య మధ్యలో కలిపి వేయించాను. ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగిపోయాయి. దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇది కూడా వేగిపోయింది. దీనిలో 4 చిన్న టమాటాలు కట్ చేసి వేస్తున్నాను. ఆల్రెడీ ఆయిల్లో కాస్త ఉప్పు ఉంది కదా, ఇంకా వేయట్లేదు. మూత పెడితే ఒక 5 నిమిషాలకి టమాటా మగ్గిద్ది. టమాటా మగ్గిపోయింది. దీనిలో మనం వేయించుకున్న గుడ్లు వేసేస్తాను. అలాగే వేయించిన రొయ్యల్లో సగం వేస్తున్నాను. మిగిలినవి గోంగూర వేసి గోంగూర రొయ్యలు వండుతాను. దీనిలో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేయాలి. కారం వేసాక ఎక్కువసేపు వేగనివ్వకూడదు, నల్లగా అయిపోద్ది. ఇవన్నీ ఒకసారి కలపాలి. గరిటె పెట్టి బాగా తిప్పేస్తే గుడ్లు చిదిగిపోతాయి కదా, అలా చేయకూడదు. ఇప్పుడు గుడ్లు ములిగేలాగా వాటర్ వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడుకు రానివ్వాలి. కూర ఉడికొచ్చేలోపు దీనిలో వేయడానికి గ్రేవీ మసాలా తయారు చేసుకుందాం. మసాలా కోసం ఒక మిక్సీ జార్లోకి 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 5 లవంగాలు, 2 ఇలాచి, 1 ఇంచు దాల్చిన చెక్క ముక్క, 1 టీ స్పూన్ గసగసాలు వేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మనం తయారు చేసుకున్న గ్రేవీ మసాలా వేసి ఒకసారి కలుపుకొని కనీసం 10 నిమిషాలు ఉడకనివ్వాలి మూత పెట్టి. ఇప్పుడు బాగా ఉడికిపోయింది. కొత్తిమీర, కరివేపాకు వేసుకొని దించేసుకోవడమే. చాలా సింపుల్గా చాలా టేస్ట్గా ఉండే రొయ్యల కూర వండేసుకున్నాం కదా. చిన్న రొయ్యలు ఉప్పు కారం బాగా పీల్చుకుంటాయి, అందుకని కూర చాలా టేస్ట్గా ఉంటుంది. నచ్చిందా మీకు? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.